వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. పాకిస్తాన్ కు తోడుగా అమెరికానే అని అనుకున్నాం, కానీ ఇప్పుడు టర్కీ కూడా భారత్ పై వ్యతిరేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు భారతీయులు మాత్రం ఈ కుట్రల దేశానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. బాయ్కాట్ టర్కీ నినాదం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. పాకిస్తాన్ కు డ్రోన్లు, ఆయుధాలు అందజేస్తోంది టర్కీ. అంతేకాదు, భారత్ పై విమర్శలతో ఉగ్రవాదానికి మద్దతుగా మాట్లాడే ఈ దేశం ఇప్పుడు భారతీయుల ఆగ్రహానికి లోనవుతోంది. పాకిస్తాన్ కు బహిరంగ మద్దతు తెలుపుతూ భారత్ వ్యతిరేక కూటమిలో చేరిన టర్కీపై కేంద్రం గట్టి నిర్ణయం తీసుకుంది. మొదటగా టర్కీకి చెందిన కొన్ని న్యూస్ ఛానళ్లను భారత్ లో నిషేధించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దేశ భద్రతకు హాని కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అదే సమయంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కూడా క్రమంగా తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వం వైఖరి. 2024లో టర్కీ నుండి భారత్ కు దిగుమతులు సుమారు $3 బిలియన్, కానీ భారత్ నుండి టర్కీకి ఎగుమతులు దాదాపు $7 మిలియన్. అంటే మొత్తం ట్రేడ్ వాల్యూతో చూస్తే ఇది $10 బిలియన్ పైగా. టర్కీ నుంచి యంత్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా యాపిల్స్ దిగుమతి అవుతూ ఉంటాయి. భారత్ మాత్రం టర్కీకి పెట్రోలియం, ఆటో భాగాలు, వస్త్రాలు ఎగుమతి చేస్తోంది. ఇక ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బాయ్కాట్ టర్కీ నినాదం సోషల్ మీడియాలో విస్తృతంగా పాపులర్ అయింది. ఇందులో ప్రధానంగా టర్కీ యాపిల్స్ మరియు ట్రావెల్ ని లక్ష్యంగా తీసుకున్నారు భారతీయులు. ఒక సీజన్ లో టర్కీ యాపిల్స్ టర్నోవర్ సుమారు 1000 కోట్ల నుంచి 1200 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ దిగుమతులు బాగా తగ్గిపోయాయి. వ్యాపారులు టర్కీని వదిలేసి ఇరాన్, న్యూజిలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల నుండి యాపిల్స్ ను దిగుమతి చేసుకుంటున్నారు. ఇంతకీ దీనివల్ల టర్కీకి ఎదురయ్యే ఆర్థిక ప్రభావం ఎంతగానో ఉంటుంది. టర్కీ కరెన్సీ లిరా ఇప్పటికే తీవ్ర అస్థిరతతో ఉంది. ఈ దేశ ఆర్థిక మోడల్ మొత్తం అధిక వడ్డీ రేట్లపై, బాండ్ల అమ్మకాలపై ఆధారపడుతుంది. టర్కీకి ప్రస్తుతం ఉన్న స్థూల విదేశీ మారక నిల్వలు కేవలం $85 మిలియన్ మాత్రమే. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. లిరాను డాలర్లుగా మార్చాలన్న అవసరం ఏర్పడితే ఏం జరుగుతుంది? టర్కీలో సుమారు 30 మిలియన్ల ప్రజలు ఉన్నారు. వాళ్ళలో ఒక్కొక్కరు సగటున $500 మార్చుకుంటే కేవలం కొన్ని రోజులైనా సెంట్రల్ బ్యాంక్ కి $15 బిలియన్లు నిల్వలు పోతాయి. ఇదే దేశ ఆర్థిక వ్యవస్థకి పెద్ద షాక్. ఇంకా టర్కీ బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం డిపాజిట్లలో దాదాపు $450 బిలియన్లు ఉన్నట్లు అంచనా. అందులో కేవలం 5% మంది డిపాజిటర్లు భయంతో తమ డబ్బును వెనక్కు తీసుకుంటేనే $22.5 బిలియన్లు బయటకు వెళ్తాయి. అంటే బ్యాంకుల వద్ద ఉన్న లిక్విడ్ నగదు సగానికి పైగా తక్కువైపోతుంది. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన అంశం టర్కీ టూరిజం. భారతీయులు అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, మెడికల్ టూరిజం వంటి అవసరాల కోసం తరచూ వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ ధోరణి పూర్తిగా మారిపోతుంది. బాయ్కాట్ ఉద్యమం ప్రభావంతో టర్కీ టూరిజం ని కూడా బ్యాన్ చేశారు మన భారతీయులు. మనతో స్నేహం అంటే ప్రాణమిస్తాం, అదే దెబ్బ తీయాలి అనుకుంటే దానికి రెండింతలు తీస్తామంటున్నారు మన వాళ్ళు. మీరు టర్కీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.